నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన మెగా డిఎస్సి వ్యవహారం ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య ఒక పెద్ద రాజకీయ యుద్ధానికి దారితీసింది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి కావడంతో ఈ అంశంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇది కేవలం ఒక నోటిఫికేషన్ వివాదం కాదు. గత 5 ఏళ్ల పాలనా వైఫల్యాలు, తాజా ప్రభుత్వ పారదర్శకతకు మధ్య జరుగుతున్న సవాల్గా మారిపోయింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రిక్రూట్మెంట్ను తీవ్రంగా తప్పుపడుతూ ఇది మెగా డిఎస్సి కాదని, నిరుద్యోగులను ముంచేసిన దగా డిఎస్సి అని అభివర్ణించారు. తన ప్రభుత్వ హయాంలో సిద్ధం చేసిన డిఎస్సి ప్రక్రియను రద్దు చేసి కావాలనే కాలయాపన చేస్తూ కొత్త నోటిఫికేషన్తో పబ్లిసిటీ చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ పరీక్షల్లో పేపర్లు లీక్ అయ్యాయని, డేటాబేస్ నుండి టాపర్ల వివరాలను డిలీట్ చేశారని, మెరిట్ లిస్టులను మాయం చేస్తూ అభ్యర్థులకు పెద్ద ద్రోహం చేశారని ఆరోపించారు. ముఖ్యంగా ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చిందో సమాధానం చెప్పాలని, ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుండి ఎందుకు తొలగించారో స్పష్టం చేయాలన్నారు. క్రీడా మైదానంలో అడుగుపెట్టని వారికి ఫేక్ సర్టిఫికెట్తో స్పోర్ట్స్ కోటా పోస్టులను ఒక్కొక్కటిగా 15 లక్షలకు అధికార పార్టీ నేతలు అమ్ముకున్నారని జగన్ పెద్ద బాంబు పేల్చారు. ఈ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ ను మంత్రి పదవి నుండి తొలగించాలని, దీనిపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. జగన్ చేసిన ఈ ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అంతే ఘాటుగా స్పందించారు. మీ బాధ, ఆక్రోశం నేను అర్థం చేసుకోగలనంటూ, మీ 5 ఏళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు, జాబ్ క్యాలెండర్ ఊసే లేదు, మేము 16,000 పోస్టులు భర్తీ చేశాం, త్వరలోనే మరో డిఎస్సి కూడా ఇవ్వబోతున్నాం, మరింత బిగ్గరగా ఏడవడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఎద్దేవా చేశారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించిన 16,000 మంది ప్రతిభావంతులను జగన్ అవమానిస్తున్నారని, ఇందుకు గాను అభ్యర్థులకు లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో తాము పేపర్లు దొంగిలించాం కాబట్టి అందరూ అలాగే ఉంటారనుకోవడం జగన్ మూర్ఖత్వమని మండిపడ్డారు. మెగా డిఎస్సిని ఆపడానికి 200 కేసులు వేయించడమే కాకుండా రాష్ట్రానికి గూగుల్, టీసీఎస్ వంటి కంపెనీలు రాకుండా కోర్టుల్లో కేసులు వేసి యువత భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తున్న జగన్ను ప్రజలు క్షమించరని స్పష్టం చేశారు. నిజానికి ఏపీలో డిఎస్సి చరిత్రను పరిశీలిస్తే గత వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల కాలంలో నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్ తన పాదయాత్రలో ఏటా మెగా డిఎస్సి ఇస్తారని, ప్రతి ఏడు జనవరి 1న క్యాలెండర్ విడుదల చేస్తారని ప్రామిస్ చేసినప్పటికీ 5 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క పూర్తి స్థాయి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేకపోయారు. దీనివల్ల లక్షలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయి మానసిక వేదనకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైనే పెడతామని మాట ఇచ్చారు. అన్నట్టుగానే సీఎం పీఠం అధిష్ఠించగానే తొలి సంతకం డిఎస్సి పైనే పెట్టి రికార్డు కాలంలో 16,000 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేశారు. ఎలాంటి కోర్టు స్టేలు రాకుండా, లీగల్ చిక్కులు ఎదుర్కోకుండా పక్కా ప్లానింగ్తో పరీక్షలు నిర్వహించి కౌన్సిలింగ్ పూర్తి చేసి అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ సక్సెస్ అయ్యారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కలలను నిజం చేస్తూ మెగా డిఎస్సిని విజయవంతంగా పూర్తి చేయడమే కాకుండా మరో 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు, నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తుంటే, ప్రతిపక్షం మాత్రం కేవలం రాజకీయ ఉనికి కోసమే బురద జల్లుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.